ఓం పూజ్య గురుదేవులు స్వామి రామ్దేవ్ యొక్క సూక్ష్మ ఉపస్థితిలో ఈరోజు మా యోగా పిల్లలు ప్రాణాయామ రహస్యం అనేటటువంటి పుస్తకంలో నుంచి ప్రాణ సూక్తము యొక్క వివరణ ఇవ్వబోతున్నారు. ఈ సూక్తము యొక్క వివరణను మీరందరూ కూడా శ్రద్ధగా దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నాము. ఓం. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీదేవి. నా పేరు నిర్మల. ఈరోజు మేము ప్రాణాయామ రహస్యం బుక్లో నుంచి గురూజీ ఆజ్ఞ మేరకు ప్రాణ సూక్తం గురించి చెప్పబోతున్నాము. ముందు ఈ ప్రాణ సూక్తం గురించి చెప్పబోయే ముందు వేదాల గురించి చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రాణ సూక్తం అన్నది వేదం నుంచి గ్రహింపబడింది. సో మనకి వేదాలు భారతీయ సంస్కృతికి పునాది, భారతీయ సంస్కృతిని వెల్లడించే దైవ జ్ఞానాలవి. సో ఈ వేదాలు విత్ అంటే అది సంస్కృత పదం, దాని నుంచి వచ్చింది ఈ వేదం అనే పేరు. సో వేదం అంటే జ్ఞానం. సో ఈ వేదాలు అన్నవి మనకి జ్ఞాన సంపద. సో 4 వేదాలు ఉన్నాయి మనకి: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఋగ్వేదం అంటే స్తోత్రాల గురించిన వేదం, యజుర్వేదం అంటే యజ్ఞం కర్మకాండల గురించిన వేదం, అలాగే సామవేదం అంటే సంగీతం, గానం, స్వరాలాపన, వీటి గురించి సంబంధించిన వేదం. అధర్వణ వేదం ఇది మన శరీరం గురించి, మన ఔషధాల గురించి, ఆరోగ్యం గురించి, మన రక్షణ గురించి చెప్పే మంత్రాల వేదం అన్నమాట. సో ఈ ప్రాణసూక్తం అన్నది అధర్వణ వేదంలోని 11వ కాండ నుంచి 11వ కాండలో 4వ భాగం అన్నమాట ప్రాణసూక్తం. సో ఈ ప్రాణసూక్తం మొత్తం 26 శ్లోకాలు ఉంటాయి. 26 శ్లోకాల్లోనూ కూడా ప్రాణశక్తి అంటే ఏమిటి, ప్రాణశక్తి ఎక్కడ ఉంటుంది, ప్రాణం అన్నది జీవనానికి మూలం, ఈ సృష్టిలో మొత్తం ఈ సృష్టి అంతా కూడా ఈ ప్రాణశక్తితోనే నిండి ఉంది అని ఈ 26 శ్లోకాల్లో మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. అయితే ఈ ప్రాణశక్తి అన్నది ఎక్కడ ఉంది అంటే మనలోనే ఉంది, మన సృష్టిలో ఉంది, మన యూనివర్స్ అంతటి కూడా ఉంది, ఈ ప్రకృతిలో ప్రతి అణువణువున ఉంది. నేను ఈ ప్రాణసూక్తం చదివిన తర్వాత ఒక్క విషయం తెలుసుకున్నాను. ఏంటంటే మనం ఎప్పుడు కూడా చెట్టుని, పుట్టని, కొండని, కోనని ప్రతి ఒక్కటిని కూడా ప్రాచీన కాలం నుంచి కూడా ట్రెడిషనల్గా మనం ఎన్నో పండుగలు చేసుకుంటూ, తద్దులు చేసుకుంటూ, నోములు నోచుకుంటూ ఏదో ఒక రకంగా ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కదానిని కూడా మనం పూజిస్తున్నాం. ఎందుకు అన్నది ఎవరికి మన ఈ జనరేషన్లో మ్యాక్సిమం తెలియదు. ఇది చదివిన తర్వాత ఎందుకు అన్నది నాకు పూర్తిగా అవగతమైంది. సో ఈ సృష్టిలో ప్రతి ఒక్క దానిలోనూ, ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క దానిలోనూ కూడా ప్రాణం అన్నది ఉన్నది. ఆ ప్రాణానికే ఈరోజు నమస్కరిస్తూ ఈ శ్లోకాలు చదవబోతున్నాము. దాని తాత్పర్యం తను నిర్మల చెప్పబోతుంది. ఆ తర్వాత దీని గురించి మనం ఒక చిన్న వివరణ తెలుసుకుందాం. ఈ ప్రాణసూక్తంలో మొదటి శ్లోకం ఆరంభిస్తున్నాను. ప్రాణాయ నమో యస్య సర్వం ఇదం వసేత్ యో భూత సర్వస్వేశ్వరో యత్నింత సర్వం ప్రతిష్ఠితం. ఈ ప్రపంచమంతా ఎవరి నియంత్రణలో ఉందో ఆ ప్రాణశక్తికి నమస్కరిస్తున్నాను. లోకమంతా వ్యాపించి ఉన్న ఆ సర్వేశ్వరునికి నమస్కరిస్తున్నాను. నమస్తే ప్రాణగ్రంథాయ నమస్తే స్తనయితనవే నమస్తే ప్రాణజ్యుతే నమస్తే ప్రాణవర్ధతే. ఓ ప్రాణశక్తి, విశ్వవ్యాప్తంగా ప్రవహించే జీవాధార శక్తి, ప్రాణశక్తి విశ్వంలో అన్ని ధ్వనులు, ప్రకాశం, వర్షాలు మొదలైన వాటికి మూలం. ఓ ప్రాణమా, సర్వజీవులకు కంఠధ్వనిని, చలనాన్ని ప్రసాదించే నీకు నమస్కరిస్తున్నాను. ఓ ప్రాణమా, మేఘధ్వని రూపంలో వర్షాలు ప్రసాదించే నీకు నమస్కారం. ఓ ప్రాణమా, సూర్యరశ్మి వంటి ప్రకాశవంతమైన రూపంలో ఉన్న నీకు నమస్కారం. ఓ ప్రాణమా,
వర్షాలను కురిపించి భూమికి జీవనాధారమవుతున్న నీకు నమస్కారం. యత్ ప్రాణస్తవ యుజ్ఞునా అభిక్రందత్యోషందిః ప్రవయంతే గర్భాంద దదేతో బద్విర్విజయంతే. ప్రాణశక్తి అంటే జీవరసం, కాస్మిక్ లైఫ్ ఎనర్జీ, సృష్టికి మూలం. ఆ శక్తి చలించినప్పుడు మాత్రమే భూమి సజీవం అవుతుంది, మొక్కలు పుడతాయి, జీవం ఉద్భవిస్తుంది. ఇది ప్రకృతికి ప్రాణశక్తికి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని సూచిస్తుంది. యత్ ప్రాణరుతావాగతే అభిక్రందత్యోషందిః సర్వం తదా ప్రమోదతే యత్కించ భూమ్యామది. ప్రాణం ఋతువులో సమయానుసారం మారుతూ ఉంటుంది. ప్రాణం భూమిపైకి వచ్చినప్పుడు మొక్కలు ఆ జీవశక్తిని పిలుస్తూ ఉల్లాసంగా మారుతాయి. అప్పుడు భూమిపై ఉన్న ప్రతి జీవి, మొక్కలు, ప్రాణం ఆనందంతో నిండిపోతాయి. యదా ప్రాణో అవ్యావస్థిద్వారసేవ పృథ్వీమాహిం వస్త్రస్వగంతే మహో వైనో భవిష్యతి. ప్రాణశక్తి మన శరీరంలో ప్రవేశించి నాడుల ద్వారా అన్ని అవయవాలను నింపినప్పుడు జీవులందరూ సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. ప్రాణశక్తి తగ్గినప్పుడు జీవం, ఆనందం కూడా తగ్గిపోతాయి. అభివృష్టా ఔషధయః ప్రాణేన సగవాదిరన్ ఆయుర్వేనా ప్రతితార సర్వం నా సురవీరకః. ప్రాణశక్తి వల్లే సర్వ ఔషధాలు, మొక్కలు పెరుగుతాయి. ఆ ప్రాణశక్తి, ఆయుర్వేద జ్ఞానం కలిసిన చోట జీవ సంపద, ఆరోగ్యం, సంపద, సౌందర్యం ఏర్పడతాయి. నమస్తే అస్వాయతే నమో అస్తు పరాయతే నమస్తే ప్రాణతిష్టాత అసినాయతో నమః. ఈ మంత్రం ద్వారా మన ప్రాణశక్తికి, అంటే మన జీవనానికి ఆధారమైన ఆ శక్తికి, ఆత్మవైపుగా ప్రవేశించే రూపానికి, బయటకు వ్యాపించే రూపానికి, శరీరంలో నిలిచి ఉండే శక్తికి నమస్కరిస్తున్నాను. నమస్తే ప్రాణాతే నమో అశ్వపానతే పరచీనాయతే నమః ప్రతిచీనాయతే నమః సర్వసమైత ఇదం నమః. ఓ ప్రాణమా, నువ్వు మనిషికి జీవం నింపే శక్తివి. నీకు నేను నమస్కరిస్తున్నాను. నమో అస్తు అపానతే అంటే ఓ అపానవాయువా, నీవు శరీరాన్ని శుభ్రపరిచే శక్తివి, నీకు నమస్కరిస్తున్నాను. పరాచీనాయతే నమః అంటే హే ప్రాణమా, నీవు చైతన్యాన్ని బయటకు మలిచి ఇంద్రియాలను, ప్రపంచాన్ని అనుభవించే శక్తిని నడిపిస్తున్నావు, నీకు నమస్కరిస్తున్నాను. ప్రతిచీనాయతే నమః అంటే హే ప్రాణమా, నీవు ఆలోచనలను అంతర్ముఖం చేస్తావు, ఆత్మజ్యోతిని వెలిగించే శక్తివి నీవు, నీకు నమస్కరిస్తున్నాను. హే ప్రాణమా, నీవు సర్వప్రాణుల సమైక్య రూపం, నీకు నమస్కరిస్తున్నాను. యాతే ప్రాణప్రియా తమయేతే ప్రాణప్రేయసి అధో యద్దేశజం తంతస్య నో దేహి దీవసే. ఓ ప్రాణశక్తి, నన్ను రక్షించు. నా ఆరోగ్యదాయక శక్తి నాలో ప్రవహించి నన్ను దీర్ఘాయుష్మంతునిగా, సంతోషంగా ఉండేలాగా నన్ను దీవించు. ప్రాణ ప్రజా అనువస్తే పితా పుత్రమివ ప్రియం ప్రాణోహ సర్వపేశ్వర్గో యచ్చం ప్రాణకీయశ్చన. ఓ ప్రాణమా, నీవే మా జీవానికి మూలం. నీవు మమ్మల్ని తండ్రిలా ప్రేమిస్తావు. నీవు ఉన్నంత వరకు మేము శ్వాసిస్తాము, మాట్లాడతాము, జీవిస్తాము. ప్రాణ మృత్యు ప్రాణసక్మా ప్రాణం దేనోపాసతే ప్రాణోహ సత్యనాదీరముత్తమే లోక ఆదదత్. ప్రాణమే దేవత, ప్రాణమే జీవం, ప్రాణమే కర్మను, మరణంను నియంత్రిస్తుంది. ప్రాణశక్తిని ఆరాధించేవారు, నిజాయితీతో ఉన్నవారు లోకంలో శాంతితో జీవిస్తారు. ప్రాణో విరాట్ ప్రాణో దేష్టి ప్రాణం సర్వో ఉపాసతే ప్రాణోహ సూర్య చంద్రమాహ ప్రాణమాహు ప్రజాపతిం. జీవశక్తి అత్యంత పవిత్రమైనది. ఇది విశ్వవ్యాప్తమైనది. సూర్యచంద్రులు మరియు సృష్టికర్త అయిన ఆ ప్రజాపతి కూడా దీనిని ఆరాధిస్తారు. ప్రాణపానౌ వ్రాహీయ వవాధ్వాన్ ప్రాణ ఉచ్యతే యా వైహ ప్రాణ అహితోపపానౌ బృహిర్యుజ్యతే. ప్రాణము, అపానముల మధ్య
సమతుల్యత సరిగా ఉండి అవి సమర్థవంతంగా పనిచేస్తే ఆరోగ్యం, శాంతి కలిగి జీవనం సాఫీగా జరుగుతుంది. అపానాతి ప్రాణంతి పురుదో గర్భే అంతరా యదాత్వం ప్రాణజీవ వ్యస్యత సజాయతే పునః. మన శరీరంలో అపాన ప్రాణము నుండి ప్రధాన ప్రాణశక్తి ఉద్భవిస్తుంది. ఇది గర్భంలో స్థిరమై సృష్టి ప్రక్రియలో మనిషి జీవితం మొదలవుతుంది. అలాగే జీవశక్తి ఉత్పత్తి ద్వారా నిరంతరం కొనసాగుతుంది. ప్రాణమాహుర్మతారీశ్వానం వాతోంహ ప్రాణం ఉచ్యతే ప్రాణోహ భూతం భవ్యం చ ప్రాణో సర్వ ప్రతిష్ఠితం. ప్రాణం శరీరంలో ఉన్న వాత ప్రాణశక్తితో కలిసి పనిచేస్తుంది. ప్రాణం భూతకాలం నుండి భవిష్యత్తు వరకు ఉంటుంది. ప్రాణశక్తి ప్రతి ప్రాణిలో ప్రతి స్థితిలో ఆధారంగా ఉంటుంది. అధర్వినాంగి రసదై రమయసయజాహుతః ఔషధయః ప్రజాయంతే యదాత్వం ప్రాణజిహ్మసి. ఇది ప్రకృతిలోని ఔషధ శక్తి, ప్రాణశక్తి మరియు వేద విజ్ఞానాన్ని అనుసంధం చేసి చూపిస్తుంది. ప్రకృతి, ఔషధాలు, జీవశక్తి ఒకరికి ఒకరు పరిపూర్ణంగా ఆధారపడి ఉంటాయి. అంటే ఇవి మూడు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయని అర్థం. యథా ప్రాణో అభ్యవం శిద్వర్షేణ పృథ్వీం మహిం ఔషధయః ప్రజాయంతే దోయాః కాచరుద్దాః. ఎలాగైతే భూమి అంతటా ప్రాణశక్తి వ్యాప్తి చెంది ఉందో అలాగే భూమిలోని ఔషధాలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. కానీ వీటిలో కొన్ని పరిమితంగా లభిస్తాయి. కొన్ని అరుదైన మొక్కలు, ఔషధ మొక్కలు మనకి అన్ని చోట్ల లభించవు. యస్తే ప్రాణేదం వేద యాస్మిన్ చాసి ప్రతిష్ఠితాః సర్వే తస్మై బలిం హరానా ముసిల్లోక ఉత్తమే. ప్రాణశక్తి, జీవశక్తి యొక్క మహిమలను తెలుసుకుని వాటికి ఆ శక్తికి గౌరవం ఇవ్వడం, భక్తితో అర్పణ చేయడం లోకంలో అత్యుత్తమమైన కార్యం. యదా ప్రాణ బలియతవ్యం సర్వాః ప్రజాయమాః ఏవ తస్మై బలిం హరవ్యస్త్యావం శృణవంత శుశ్రవః. ఓ ప్రాణమా, ఏ విధంగా నీకు ప్రజలు నివాళులు అర్పిస్తారో ఆ విధంగా సమర్థులైన యశస్సు కలిగిన వ్యక్తులకు కూడా అదే విధంగా నివాళులు అర్పిస్తారు. అంతర్గర్భచారతి దేవత స్వభూతాః సా ఊజాయతే పునః స భూతో భవ్యం పశ్యత్ పితా పుత్రం ప్రవేశసజీవీః. మన హృదయంలో సహజంగా ఉన్న ప్రాణశక్తి ఎల్లప్పుడూ కదులుతూనే ఉంటుంది. ఇది వ్యక్తి నుండి కుటుంబానికి, కుటుంబం నుండి సమాజం వరకు పరిపూర్ణంగా ప్రసరిస్తూ ఉంటుంది. జీవం నాశనం కాదు, అది భూతం నుంచి భవిష్యత్తుకు తరలుతూ సహచరుల ద్వారా లాభాన్ని పంచుతూ ఉంటుంది. మనం సైన్స్ లో చదువుకున్నాం, మ్యాటర్ డస్ నాట్ క్రియేట్, డస్ నాట్ డిస్ట్రాయ్ అని. ఇదే ఇక్కడ వర్తిస్తుంది. ఏకం పాదనోద్దితతి సలీలాధ్వంస ఉచ్చరన్ యదంగం సా తముత్కిందేవ నైవేద్య న స్వః స్యాన్న రాత్రి నాహాహ స్యాన్న వచ్చైకదాచన. శక్తి స్థిరంగా ఉంటుంది, అది వేగంగా కదలదు, నీటిని ధ్వంసం చేయదు లేదా సృష్టించదు. ఇలాంటి స్థిరత్వాన్ని, నిజమైన శక్తిని దేవుడు మాత్రమే సృష్టించగలడు. ఇది రాత్రైనా పగలైనా స్థిరంగానే ఉంటుంది. ఒక చెట్టు ఎలా అయితే స్థిరంగా నిలబడి ఉంటుందో, వర్షం వచ్చినా గాలి వచ్చినా అది ఎలా స్థిరంగా ఉంటుందో, రాత్రైనా పగలైనా అది కదలకుండా ఎలా స్థిరంగా ఉంటుందో అలా అన్నమాట. అష్టచక్రం వర్తక ఏకనేమి సహస్రాక్షరం అర్ధేన శం భువనం జజాన యస్పార్థం కదామః సాకేతుః. ప్రాణశక్తి దాగి ఉన్న 8 చక్రాలు మరియు సహస్రార మహామంత్రం ద్వారా ఈ సృష్టి సృష్టించబడింది. ఈ శ్లోకం ప్రాణశక్తి చక్రాల మధ్య ఉన్న మర్మసారాన్ని తెలియజేస్తుంది. ఒక్కో చక్రంలో ఒక్కో రకమైన ప్రాణశక్తి దాగి ఉంది. యో అస్య సర్వజన్మన్ ఈశే సర్వస్య చేష్టతః అనేషు చిప్రదానవేదే తన్మయి ప్రాణ నమోస్తుతే. సర్వజీవులకు జన్మలకు అధిపతివై ఉన్నవాడవు, సమస్త చలనాలకు మూలమై ఉన్నవాడవు. ఎవ్వరూ నీకు సమానులు కారు. ఓ ప్రాణమా, జగత్తులో
వేగవంతమైన శక్తివంతుడవైన నీకు నమస్కరిస్తున్నాను. యో అస్య సర్వజన్మానాం ఈశే సర్వస్య శక్తతః అదత్రో బ్రాహ్మణ ధీరాః ప్రాణో మమాతిష్టతు. ప్రాణం అంటే మనలో ఉండే జీవశక్తి. అన్ని జీవులలో ఉన్నది. అది పవిత్రమైనది, దీర్ఘకాలం ఉండే శక్తి. ఇది లేకపోతే మనకు మనుగడే లేదు. పూర్వ సుప్తేషు జాగరామను తిర్యా నిధిపద్యతో నా సుప్తామస్య సుప్తేశ్వసు సుపానకశ్చవా. మనందరము నిద్రపోయినప్పుడు, మెలకుగా ఉన్నప్పుడు ప్రాణశక్తి సజీవంగా ఉంటుంది. ప్రాణం ఎప్పుడు చురుకుగా ఉండే చైతన్య శక్తి. ఇది అందరూ నిద్రపోయినప్పుడు లేదా ఎవరు విననప్పుడు అది నిద్రలోకి వెళ్ళిపోతుంది. కానీ ఎవరు నిద్రపోవడం, ఎవరు వినకపోవడం అనేది ఎప్పుడూ జరగదు. కాబట్టి ప్రాణశక్తి అనేది నిత్యం చైతన్యంగా ఉండే ఒక జీవశక్తి. ప్రాణమత్పర్యావృతో న వంజనో భవిష్యసి అపహ గర్భమివాజావసే ప్రాణ వదమామి తామయీ. ఓ ప్రాణమా, నన్ను విడిచి వెళ్ళకు, నీ వెనక ఉంచకు. నాలోనే ఉండు, నాలో స్థిరంగా ఉండు. ఈ 20 శ్లోకాల సారాంశం చిన్న వివరణతో ముగిద్దాం. ప్రాణం అంటే దేవుడు, ప్రాణం అంటే జీవం, ప్రాణం అంటే చైతన్యం. ప్రాణ సూక్తం ఏం చెబుతుందంటే ప్రాణాన్ని గౌరవించు, ప్రాణాన్ని స్మరించు, ప్రాణంతో ఏకమవు. అప్పుడు నీవు ఈ సృష్టిలో దేవునితో స్వయంగా ఏకమవుతావు. ప్రాణం సర్వవ్యాప్తంగా ఉంది. ప్రాణమే మన జీవనానికి మూల కారణం. మన శరీరంలో ప్రాణవాయువులు ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన ఇవి సరిగ్గా పనిచేస్తే మనకు ఆరోగ్యం నిలుస్తుంది. ప్రాణం యొక్క సమతుల్యత వలన మనకు శాంతి, ఆనందం కలుగుతాయి. సో ప్రాణాన్ని ధ్యానించడం అంటే ఆత్మ చైతన్యాన్ని గుర్తించడం. సో ఈ 26 శ్లోకాలు 3 దశలుగా ఇవ్వబడ్డాయి. మొదటి 1 నుంచి 10 శ్లోకాలు కూడా ప్రాణం సృష్టికి మూలం అని తెలియజేస్తుంది. 11 నుంచి 20 శ్లోకాలు ప్రాణం ప్రకృతిలో వ్యాప్తి చెంది ఉంది అని చూపిస్తుంది. అలాగే 21 నుంచి 26 ప్రాణం మన లోపలే ఆరాధన, సమర్పణ, దైవభావంతో నిండి ఉంది అని చెప్తుందన్నమాట. సో ప్రాణసూక్తం మనకు వేదంలో అత్యంత ఆత్మస్ఫూర్తిదాయకమైన బోధను అందిస్తుంది. ఇది కేవలం శ్వాస లేదా జీవశక్తి గురించి కాదు, ఇది సర్వ జీవాలలో వ్యాపించిన దైవ చైతన్యం గురించి చెప్పే మహోపనిషత్తు. యోగ శిక్షణలో మనం ప్రాణాయామం ద్వారా శరీరంలో ఉన్న ఈ చైతన్య ప్రవాహాన్ని సజీవంగా అనుభవిస్తాం. ఈ సూక్తాలు మనకు నేర్పేది ఏంటంటే ప్రాణం అనేది కేవలం ఊపిరి కాదు, అది జీవితం నడిపే దేవతాశక్తి. మన జీవితాన్ని నడిపే ఒక దేవతాశక్తి. ప్రాణం ద్వారా మనలో ఉత్సాహం, చైతన్యం, స్ఫూర్తి, శాంతి అన్నీ కూడా ఎరైజ్ అవుతాయి. ప్రాణం సాత్వికంగా పరిపాలించడం వలన మన ఆలోచనలు శుద్ధమవుతాయి. మనసు నిశ్చలమవుతుంది. మనం భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా సమతుల్యతను పొందుతాం. అలాగే యోగ మార్గంలో ప్రాణసూక్తం జ్ఞానం మనకు ప్రాణశక్తిని పూజనీయంగా చూడటం అన్న దానితో సమానం. అదే సమయంలో ఆత్మ ప్రకాశానికి కూడా దారితీసే మార్గంగా మనం ఈ ప్రాణాయామాన్ని స్వీకరిస్తున్నాం. సో మనం ప్రతిరోజు ప్రాణాయామం, ధ్యానం శ్రద్ధతో చేస్తే ప్రాణమే మన గురువు, ప్రాణమే మన యజ్ఞం, ప్రాణమే మన జీవితం అవుతుంది. ప్రాణంను ఉపనిషత్తుల్లో బ్రహ్మ అని పిలిచారు. ఇది శరీరంలోని ప్రతి అణువణువును ప్రసరిస్తుంది. మన శరీరంలో కదిలే అంగాలన్నీ నిద్రలోకి జారుకుంటాయి. కానీ ఈ ప్రాణశక్తి నిద్రించకుండా విశ్రాంతి తీసుకోవడం కానీ జరగదు. రాత్రి పగలు దీని మార్గదర్శక సూత్రాలు. ఆ సూత్రం ఏంటంటే చరైవేత చరైవేతి. అంటే నువ్వు ఎగరలేకపోతే పరిగెత్తు, పరిగెత్తలేకపోతే నడువు, నడవలేకపోతే పాకు. కానీ నువ్వు ఏమి చేసినా ముందుకు సాగుతూనే ఉండాలి. ఆహారం లేకుండా ఒక వ్యక్తి ఏళ్ల తరబడి బతకొచ్చు, కానీ ప్రాణం లేకుండా బ్రతకలేడు. ప్రాణం మాత్రమే మన మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచగలుగుతుంది. ఈ ప్రాణశక్తి కళ్ళల్లో చూపు, చెవులలో వినికిడి, ముక్కులో వాసన చూసే శక్తి, నాలుకలో రుచి చూడడాన్ని, మాటల్లో మాధుర్యాన్ని, ముఖంలో వెలుగు, కాంతి, తలలో మెడలో జ్ఞాపక శక్తి, ఉదరంలో జీర్ణక్రియలను చురుకుగా ఉంచుతుంది. ఓ ప్రాణమా,
తల్లి తన పిల్లలను ప్రేమ అనురాగాలతో కాపాడుతున్నట్లు మమ్మల్ని కాపాడు. మాకు వస్తు సంపద, మేధో, ఆధ్యాత్మిక సంపదను ఇవ్వు. ఓం ఓం. అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చారు. మీ ఇద్దరికి అభినందనలు. ఇప్పుడు కొట్టుకోండి చప్పట్లు.